ఎక్కడికి వెళ్తానో అక్కడికి వచ్చేసి నీట్గా కింద ఒకసారి ఇలా చూపించేస్తాము. తర్వాత ఈ సైడ్లు ఈ గోడలు ఇవన్నీ వస్తుంది కదా, ఇబ్బంది అయితే ఏం లేదు కదా. ఫ్లోర్ కూడా వచ్చేస్తుందా? ఫ్లోర్ కూడా ఇలాగే చూపించి ఫ్లోర్ చూపించేసి పైన ఇలా చూపించేసి ఓకేనా. ఇది హాలు, మొత్తానికి ఇది హాలు, పూర్తి హాలు, చాలా విశాలమైన హాలు. ఒక పక్కన మాత్రం మనుషులు ఎవరైనా వచ్చి కూర్చునిగా బెడ్, ఎదురుగానే టీవీ, ఎదురుగా మనకు టీవీ. ఈ పక్క వచ్చేసి మనకు మంచి బాల్కనీ, పెద్ద బాల్కనీ. ఇంకా పని జరుగుతుంది అనమాట, చాలా పని జరుగుతుంది. ఇంకా పూర్తి పని అయితే అవ్వలేదు. మా పట్టింటది హౌస్ ఇది. పూర్తిగా ఇక్కడ కూడా చాలా మంచి ప్లేస్ అనమాట. చాలా చక్కగా ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకున్నా కానీ సరే కూర్చునేగా బాగా పిల్లలు ఆడుకునేగా కూడా మంచిగా ఖాళీ ప్లేస్ అనేది ఇంకా బాగా వదులుతున్నది. ఇల్లు ఇటుపక్క ఇవి మాత్రం మేడపైకి వెళ్ళే మెట్లు అనమాట. మొత్తానికి మేడపైకి వెళ్ళిపోతారు ఇలాగా. ఇది మాత్రం ఖాళీ ప్లేస్ మొత్తానికి అయితే. అది మా ఇల్లు, అటు పక్కనే మా ఇల్లు, ఇది మా పక్కింటి. మా పక్కింటి వల్ల ఇల్లు ఇది. నేను ఈరోజు వచ్చాను ఇక్కడికి వీడియో తీసుకుందాం అనేసి. చాలా అంటే చాలా బాగుంది. బాయమ్మా, లైట్ ఏదిరా? అక్కడే ఉంటుంది, కిందవి కింద లాస్ట్. ఇది ఒక బెడ్రూమ్. వీళ్ళ ఇంట్లో ఇలా తాతయ్య ఉంటారు. ఆ తాతయ్య కోసము ఈ బెడ్రూమ్, వాష్రూమ్, అటాచ్ వాష్రూమ్ అనమాట. బెడ్రూమ్, ఇక్కడ అటాచ్ వాష్రూమ్ ఉంది. ఇక్కడ వచ్చేసి కబోర్డ్లు మాత్రం కాంబినేషన్ కబోర్డ్లు, ఇల్లు ఇలాంటి కబోర్డ్లు అయితే పెట్టించారు. ఫ్లోర్ మనకు ఫ్లోర్ వచ్చేసి కబోర్డ్లకు వచ్చేసి బాగా మంచి మ్యాచింగ్ అనమాట. మంచి లుక్, పింక్ లైట్లో మనకు పెయింటింగ్ అనేది ఇచ్చారు. ఇక్కడ వాళ్ళ తాతయ్య బెడ్రూమ్ ఇది. మంచిగా గాలి వచ్చినట్టుగా పక్కన కిటికీ కూడా ఇక్కడ మనకు ఉందన్నమాట. ఆపోజిట్ మనకు కబోర్డ్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇది ఒక బెడ్రూమ్ మనకు ఈ ఇంటికి. ఈ డోర్లు అంటారా, ఫినిషింగ్ చాలా నైస్గా, చాలా చక్కగా డిజైన్, చాలా పికాక్ డోర్ అనమాట. ఇది పికాక్ వచ్చి ఉంది డిజైన్, చాలా చక్కగా, చాలా అంటే చాలా బాగుంది. ఇది వచ్చేసి పికాక్లోనే లీఫ్ వచ్చేసి ఇది ఒక డోర్ అనమాట. అంటే ఈ సైడ్ మనకు ఒక డోర్ అనమాట. మంచి వెళ్తుంది గాలి, చాలా బాగుంది. ఇంటికి అంటే ఇంకో సదుపాయం చాలా చక్కగా ఉంది. అంత చక్కగా కట్టించారు, ఇల్లు సూపర్గా కట్టించారు. లైటింగ్ అంటారా ఈ కబోర్డ్స్కి చాలా బాగా తీర్చిదిద్దారనమాట. చాలా చక్కగా డిజైన్, చాలా శుభ్రంగా ఉంది, నీట్గా డిజైన్ కూడా. లైటింగ్ కూడా చాలా చక్కగా, లైటింగ్ కూడా చాలా చక్కగా ఉంది, మంచి డిజైన్. చూస్తున్నారు కదా, హాల్ అయితే ఇంకా చాలా బాగుంది. ఫ్లోర్ కూడా అదిరిపోయినట్టుగా ఉంది. ఫ్లోరింగ్ టైల్స్ అనుకుంటాను, ఇది పై టైల్స్, పెద్ద పెద్ద టైల్స్ ఇవ్వండి. ఈ కబోర్డ్స్ కూడా చాలా చక్కగా. ఇంకా వాళ్ళు పూర్తిగా అయితే ఇంట్లోకి రాలేదు, ఇంట్లోనే ఉన్నారు. మొన్ననే వచ్చారు, 2 రోజులు అయింది ఇంట్లోకి వచ్చేసి, 2-3 రోజులు అయింది దగ్గర. ఇంకా సర్దుకోలేదు అనమాట సామాన్లు. ఇంకా పూర్తిగా సామాన్లు ఎక్కడ పడితే అక్కడే పెట్టుకున్నారు. ఇంకా పనులు అవుతున్నాయి, చిన్న చిన్న పనులన్నీ అవుతున్నాయి. ఇక్కడ వాళ్ళు మాత్రము ఒక దేవుని గది అనేసి మంచిగా డిజైన్ చేసి పెట్టుకున్నారు అనమాట. దేవుని గది ఇది. ఆ దేవుని గదిలో మంచిగా డిజైన్ అయితే కనుక ఇలాగా తీర్చిదిద్దుకున్నారనమాట. ఇలా ఉంటుంది వాళ్ళ దేవుని గది. చూస్తున్నారుగా, ఇది వచ్చేసి కుకింగ్లో మనకు ఇది ఫ్లోర్ అనేది చాలా చక్కగా చేశారనమాట. వాళ్ళ మమ్మీ వీడియోలో పడతారు ఎక్కడ అనేసి సైడ్కి వచ్చారు, వాళ్ళ కూతురు చెప్తున్నారు అనమాట. ఇది మాత్రం చాలా చక్కగా ఇచ్చారు. కిచెన్ ప్లాట్ఫారం చాలా చక్కగా సూపర్గా వచ్చింది.
కుకింగ్ చేసుకుని కూడా ఇక్కడ 2-3 ఉండేసి బాగా కుకింగ్ అయితే చేసుకోవచ్చు. చాలా చక్కగా కుకింగ్ అయితే చేసుకోవచ్చు. స్టవ్ కూడా ఇంటికి సరిపోయినట్టుగా స్టవ్ అయితే కొన్నారు వాళ్ళు. 5 పొయ్యిలు ఉన్నట్టుగా చూసుకున్నారు వాళ్ళు. స్టవ్ అయితే ఇంకా చాలా చక్కగా 5 ఇవి వచ్చాయన్నమాట మనకు బర్ణాలు. చిన్న చిన్న కుకింగ్లు అయితే ఇంకా 5 పొయ్యిల మీద అయితే కుకింగ్ అయితే చేసుకోవచ్చు. మనకి ఇక్కడ వచ్చేసి సింక్ అయితే ఇలా పెట్టుకున్నారు వాళ్ళు చాలా చక్కగా. నిజం చెప్పాలంటే పాపం హడావుడిగా కిందింటిలో నుండి పైకింటికి వచ్చేసారు వాళ్ళు, ఇంకా టైం లేదనేసి. అందుకనేసి ఇంట్లో ఇంకా బాగా ఇంకా సర్దుకోవాలా. వాళ్ళు వచ్చి పాపం 2-3 రోజులు సామాన్లలో తెచ్చారు, పైన పెట్టుకున్నాను అంతవరకే. దీని కాంబినేషన్ కబోర్డులు మాత్రం చాలా చక్కగా ఇలాగైతే ఇంకా అరేంజ్ చేసుకున్నారు. కబోర్డ్స్ అయితే ఇలాగా చాలా చక్కగా సూపర్గా అయితే ఇంకా ఇలాగా చేసుకున్నారు. సామాన్లు ఎక్కడ సామాన్లు అక్కడే నీట్గా లోపల కబోర్డులో ఇలాగ వెళ్ళిపోవాలనేసి నీట్గా చాలా చక్కగా పెట్టుకున్నారు. ఏ ఒక్క సామాన్ కూడా బయట కనిపించకుండా కబోర్డులు అయితే అరేంజ్ చేసి పెట్టారు వాళ్ళు నీట్గా. మామూలుగా అయితే ఇంకా ఫ్రిడ్జ్ కూడా ఇటు పక్క వచ్చినట్టుగా అయితే పెట్టుకున్నారు. మళ్ళీ మనకు ఇక్కడ నుండి అక్కడికి ఒక హాల్ లాగా కనిపిస్తుంది కానీ అటు పక్క అయితే ఇంకా హాల్ కాదు. ఈ అద్దం అనేది మనకు ఇంత మంచి డిజైన్ వచ్చిందనమాట. అటు పక్క మనకు బెడ్రూమ్ ఉంది. ఆ బెడ్రూమ్ అయితే ఇంకా ఆపోజిట్ మనకు ఈ అద్దాలు ఉన్నాయి కదా, మళ్ళీ మనకు ఆపోజిట్ కిచెన్ అనేది కనిపిస్తుంది. అక్కడ చూస్తున్నారు కదా, కిచెన్ రూమ్ ఉందా అన్నట్టుగా ఉంది. అక్కడ కిచెన్ రూమ్ అయితే లేదు, అక్కడ మనం అద్దంలో మనమే కనిపిస్తున్నాం ఇక్కడ. అంటే అద్దం అనేది అలా డిజైన్ చేశారనమాట. చాలా చక్కగా ఉంది. ఆపోజిట్ ఇటుపక్క అయితే ఇంకా మనకు కింగు ఇటుపక్క కూడా కనిపిస్తుంది మనకు. ఆ డిజైన్ అయితే ఇది పెట్టుకున్నారు ఇక్కడ. ఇక్కడ వచ్చేసి మంచి బాల్కనీ. ఇక్కడ నుండి చూస్తే ఇంకా మనకు మెయిన్ రోడ్ అనేది కనిపించేస్తుంది. బాల్కనీలో నుండి మంచి రోడ్డు. అదే సిఎంఆర్ షాపింగ్ మార్ట్. సిఎంఆర్ అంటే ఇదే సిఎంఆర్ సెంటర్ అంటారు. ఇక్కడ వచ్చేసి బ్యాక్ సైడ్ మన చేతి నేను చూపిస్తున్నాను కదా, ఇటు సైడ్ వచ్చేసి సినిమా థియేటర్ అనమాట. నా 2 సినిమా థియేటర్లు ఉన్నాయి ఇక్కడ పక్కనే మనకు. ఇక్కడ వచ్చేసి మనకు ఐనాక్స్ కూడా ఉంటుంది. సిఎంఆర్ సెంటర్ అంటారు అనమాట. ఇక్కడ మెయిన్ రోడ్డు ఇదే. మాకు మా ఇంటికి ఇంటికి దగ్గర రోడ్డు ఇదే రూట్ అనమాట. ఇది వచ్చేసి బాల్కనీ టైప్ అయితే వాళ్ళు వదులుకున్నారు. గాలి అంటారు, చాలా చల్లటి మంచి గాలి అయితే వచ్చేస్తుంది. ఇక్కడ ఏమైనా కానీ సరే చిన్న చిన్న సామాన్లు తోముకునిక ఒక సింక్ అనేది అరేంజ్ చేసుకున్నారు. కబోర్డ్స్ కూడా ఏదైనా వేస్ట్ సామాన్లు ఉంటాయి కదా, ఆ వేస్ట్ సామాన్లు ఈ కబోర్డ్లో పెట్టుకున్నట్టుగా వాళ్ళు బాగా అరేంజ్ చేసుకున్నారు. చాలా మంచి ప్లాన్ చూస్తున్నారు కదా. ఇంకొక బెడ్రూమ్లోకి అయితే వెళ్ళిపోతున్నారు. ఇది వచ్చేసి మనకు సెంటర్ పార్ట్. ఇది వచ్చేసి మనకు రాగానే హ్యాండ్ చేసుకుని క్లీను. ఇక్కడ వచ్చేసి ఒక బెడ్రూమ్, ఇటు పక్క ఒక బెడ్రూమ్. ఇప్పుడు ఇందాక మనం తాతయ్య బెడ్రూమ్ చూసాం కదా ఇటు పక్క. ఇది వచ్చేసి వాళ్ళ మమ్మీ డాడీ బెడ్రూమ్ అన్నమాట. ఇప్పుడు పాప తీసుకుంది ఇదిగో వాళ్ళ మదర్ వాళ్ళ డాడీ బెడ్రూమ్ అయితే ఇలాగైతే అరేంజ్ చేసుకున్నారు. మంచి డిజైన్ అయితే ఇంకా కబోర్డ్స్ చాలా చక్కగా ఉన్నాయి. ఇవైతే గోల్డెన్ కలర్లో కాఫీ కలర్లో అయితే ఇంకా చేయించారు ఇల్లు. మంచి లుక్, మంచి కలర్ సూపర్ ఉంది. ఇది కూడా చూడండి, డిజైన్ కూడా చాలా చక్కగా పెట్టించేసారు. ఇదైతే ఇంకా నేను ఎక్కడ చూడలేదు, ఇప్పుడు ఇంట్లోనే చూస్తున్నాను. కబోర్డు కాడ మళ్ళీ చిన్న చిన్న అద్దాలు పెట్టేసి నీట్గా ఏమైనా అవసరమైనవి మళ్ళీ కబోర్డు ఓపెన్ చేయకుండా ఇలాగ పైన పెట్టుకున్నట్టుగా అరేంజ్ అయితే ఇల్లు చేశారనమాట. అది ఓపెన్ చేయండి అంటే మిర్రర్ వస్తుంది. ఇదా అది లాస్ట్ ఇదా గట్టిగా లాగుతా పడిపోతుందేమో. లేదు లేదు. వావ్, చూడండి ఎలాగుందో చూడండి ఒకసారి. నేను ఇంకా ఏమో అనుకున్నాను దీన్ని చూసి. వాళ్ళ అమ్మాయి చెప్పింది అనమాట, ఆంటీ ఒకసారి అది లాగండి అనేసి. ఇప్పుడు నేను ఇది లాగితే ఏమనిపించింది తెలుసా, ఇంకేమొస్తుందో పడిపోతుందేమో అనుకున్నాను. ఇక్కడ మంచి డిజైన్గా వాళ్ళు అద్దం కూడా ఇలా చేశారు చూడండి. ఏదైనా మనం రెడీ అయిన తర్వాత ఇక్కడ అద్దంలో నుండి నీట్గా చూసుకున్నట్టుగా అయితే ఇంకా ఇల్లు మంచి అద్దం అయితే ఇంకా గ్లాస్గా అయితే ఇలా చేసి పెట్టారు. మనకు అవసరం లేదన్నప్పుడు మళ్ళీ మనం ఈ అద్దాన్ని అయితే ఇంకా ఇలాగైతే ఇంకా లోపలికి క్లోజ్ చేయవచ్చు. చూస్తున్నారా ఎంత మంచిగా ఉంది చూడండి. అప్పుడప్పుడు ఇలాంటి ఇల్లు చూస్తుంటే మనకు మంచి మంచి ఐడియాస్ అనేవి వచ్చేస్తాయి. కబోర్డ్స్ కూడా చాలా చక్కగా మంచి కలర్ గోల్డ్ కాఫీ కలర్లో మంచిగా ఉంది కలరు. చాలా బాగా నచ్చింది. ఇది వచ్చేసి వాళ్ళ వాష్ ఏరియా అంటే ఇంకా వాష్రూమ్. ఇక్కడ వచ్చేసి ఫ్లోర్ ఇది ఈ గోడ అంటారా పేపర్ డిజైన్ ఏదో అంటారు, నాకైతే ఐడియా అంతగా తెలియదు. ఇది చాలా చక్కగా మంచి నెమిలీ లీఫ్ లాగా గోల్డెన్ కలర్లో చెప్పాను కదా. మన కబోర్డ్స్ ఎలా ఉన్నాయో ఆపోజిట్ గోడ కూడా మనకు అంత బాగా తీర్చిదిద్దారనమాట. చాలా నీట్గా లీఫ్ అంటే నెమిలీ లీఫ్ లాగా చాలా చక్కగా గోడ
సూపర్గా ఉంది గోల్డెన్ కలర్లో. ఇక్కడ కూడా మనకు ఇందులో ఈ బెడ్రూమ్లో కూడా లైట్ పింక్ కలర్ అయితే ఇంకా అదిరిపోయింది. చూస్తున్నారు కదా ఈ ఫ్లోర్కి ఆ పింక్ కలర్, ఈ గోడలకి వీళ్ళు డిజైన్ ఏదంటే డోర్లకి ప్రతి డోర్కి వీళ్ళకి పికాక్ అనేది చాలా చక్కగా డిజైన్ అనేది తీర్చిదిద్దారు. చాలా బాగుంది, ఫినిషింగ్ కూడా చక్కగా ఉంది, నైస్గా. మనం ఇక్కడ ఆపోజిట్ బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. ఈ ఆపోజిట్ బెడ్రూమ్ వచ్చేసి మనకు ఇళ్ళకి ఇద్దరు కూతురు, ఇళ్ళకి ఈ బెడ్రూమ్. ఇళ్ళకి నచ్చినట్టుగా మంచి డిజైన్లో ఇక్కడ చూడండి, మంచి డిజైన్లో చిన్న చిన్న పూలు ఉండేసి మంచిగా చిన్న మొక్కల మీద మంచి పింక్ కలర్, లైట్ పింక్ కలర్లో పువ్వులు వచ్చినట్టుగా, గోల్డెన్ కలర్లో పువ్వులు ఉన్నట్టుగా మంచిగా ఇక్కడ చిన్న చిన్నగా లీఫ్ లాగా ఉండేసి మంచి డిజైన్ అయితే ఇంకా ఫినిషింగ్ అయితే ఇచ్చారు. ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది, కలర్ కూడా కాంబినేషన్ చాలా చక్కగా ఉంది. ఆపోజిట్ కార్బోర్డ్స్ అయితే ఇక్కడ ఇచ్చారు నాకు. ఇది పిల్లల బెడ్రూమ్ అనమాట, ఇద్దరు అమ్మాయిలు. ఈ ఇద్దరు అమ్మాయిలకి ఈ బెడ్రూమ్. ఆపోజిట్ అయితే ఇంకా వాళ్ళకైతే అటుపక్క వచ్చాయి కబోర్డ్స్, ఈ అమ్మాయిలకు మాత్రం ఇటుపక్క కబోర్డ్స్ వచ్చాయి. సూపర్గా ఉంది, చూస్తున్నారు కదా. చాలా చక్కగా మంచి ప్లాన్గా అయితే ఇల్లు చాలా చక్కగా అయితే చేశారు. నీట్ ఉంది, చాలా బాగుంది. మరి పక్క అయితే ఇంకా ఒక వాష్రూమ్, ఈ బెడ్రూమ్కి అనేది వాష్రూమ్. ఇది ఈ వాష్రూమ్లోనే మనకు చిన్న ఒక అద్దం ఇళ్ళకు సపరేట్గా ఇదైతే ఇక్కడ పెట్టుకున్నారు అన్నమాట. ప్లేస్ ఉందనేసి మామూలు అద్దం అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. వాష్ ఏరియా కూడా చాలా పెద్దది, చూస్తున్నారు కదా. ఈ బెడ్రూమ్కి మాత్రం ఇది వాష్ ఏరియా, చూస్తున్నారు కదా. ఇంకా బాగుంది ఇక్కడ కూడా. ఇంకా ఇల్లు పాపం పరిగెత్తుకుంటూ వచ్చేసి అప్పటికప్పుడు కొన్ని సామాన్లు ఇంకా సర్దుకుంటున్నారు. నేను ఈరోజు వచ్చి తీసుకుంటున్నాను అనమాట. పాపం ఎక్కడ సామాన్లు అక్కడైతే ఇంకా పెట్టారు. ఈ ఇంటికి మళ్ళీ ఇంటి పక్కన డోర్ కూడా, ఈ రూమ్కి ఆపోజిట్ ఒక రూమ్ కూడా ఇది ఉంది, ఎదురు రావాలనేసి నీట్గా ఇక్కడ ఒక పెద్ద కిటికీ పెడుతున్నారు. మంచి గాలి అంటే ఇది సెంటర్ ఉంటుంది అనమాట బెడ్రూమ్. సెంటర్ బెడ్రూమ్ అంటే అటుపక్క కిటికీ ఉండదు, ఇటుపక్క కిటికీ ఉండదు కదా, అందుకనేసి ఇటుపక్క కిటికీ అయితే పెడుతున్నారు వాళ్ళు. ఈ కిటికీకి వచ్చేసి మనకు ఆపోజిట్ మంచి వెళ్తుంది, మంచి గాలి కూడా సూపర్గా వచ్చేస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. ఈ గోడ ఆపోజిట్ అయితే ఇంకా కలర్ కాంబినేషన్ సూపర్ డూపర్గా ఉంది. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది, సూపర్గా నచ్చింది. డోర్ మాత్రం కాంబినేషన్ ఒకటే, ఈ కలర్ డిజైన్ అయితే ఇంకా చాలా చక్కగా డిజైన్ ఇలాగైతే తీర్చిదిద్దారు. నాకైతే సూపర్గా నచ్చింది ఇల్లు. ఈ ఇంటి గురించి మీరు కామెంట్ చేసి చెప్పండి ఎలా అనిపించింది మీకు ఇల్లు. నాకైతే సూపర్గా అయితే నచ్చింది. మొత్తానికి నేనేం చెప్తున్నాను తెలుసా, మొత్తం ఇలాగే తీసావా కెమెరా పెట్టేసి, లేకపోతే ఇలా ఒకసారి తిప్పావా? అక్కడే తిప్పావు, ఇంకెక్కడ తిప్పలేదు కదా. ఇదబ్బా ఇల్లు నాకైతే చాలా బాగా నచ్చింది. కామెంట్ చేసి చెప్పండి మీకు ఎలా అనిపించిందో. మీకు నచ్చినట్టుగా అయితే జస్ట్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ వస్తాం మర్చిపోకండి. ఇంట్లో మళ్ళీ ఒక్కసారి హాల్ అయితే తిరుగుతున్నాను ఇటు లైట్గా చూస్తారనేసి చివరిలో. సూపర్గా ఉంది కదా, నాకైతే నచ్చింది. మీకేమనిపించింది?